నేను మళ్ళీ తీసుకుంటాను ఖచ్చితంగా మీ కోరిక మేరకు మీ అందరి కాల్స్ తీసుకుంటాను. కానీ ఇప్పుడు ఓన్లీ అంటే నాన్ వెజ్ని సపోర్ట్ చేయడం లేదు అనే కాల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ప్రస్తుతానికి తీసుకోలేకపోతున్నాను. నెక్స్ట్గా మరికొన్ని నిమిషాలు మీ అందరికీ అవకాశం ఇస్తాను. కానీ నాన్ వెజ్ని సపోర్ట్ చేస్తున్నాననే వ్యక్తికి ఇదిగో నేను కాల్ చేస్తున్నాను, ఒకసారి చూద్దాం. నాన్ వెజ్కి సపోర్ట్ చేస్తున్నాను అని ఒక మెసేజ్ చేశారు. హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు సాయి. సాయి. అవునా సాయి గారు, మీరు అన్వేషణ సపోర్ట్ చేస్తున్నారా? అవునండి. ఓకే, అంటే ఏ యాంగిల్లో సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు కాలంలో రవి అనే ఆయన కూడా మీ ఆడియో కట్ అవుతుంది కొంచెం. దాని గురించి సాయి గారు, రవి ఆయన కదండి. అవును. తెలంగాణ వాళ్ళంతా రవి ఆ దగ్గర మా దగ్గర ప్రూఫ్ ఉంది. దాని గురించి కూడా డిబేట్ చేస్తారా? ఏం ప్రూఫ్ ఉంది? తెలంగాణ వాళ్ళందరూ లంజాడుకులు అని చెప్పి తిట్టాడు. ఎవరు? రవి. అవును. ఓకే ఓకే ఓకే, దాని గురించి ఖచ్చితంగా ఒకవేళ అలా ఉంటే తప్పే. నేను అనేది అది కాదు. ఈ విషయంలో మీరు అన్వేషణ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? రవిని వదిలేయండి, కరాటే కళ్యాణి లేదు 96% మంది ఇదిగో క్షమించొద్దు అని 77% మంది, ఇండియాకు రానివద్దు అని ఇంకో 13% మంది, 90% మంది అన్వేషణ వ్యతిరేకిస్తున్నారు. మీరు అన్వేషణ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? చూడండి, రవి కరాటే కళ్యాణి లేదంటే ఇంకొకరు ఇది కాదు. మీరు అన్వేషణ సపోర్ట్ చేయడానికి గల పాయింట్స్ ఏంటి? ఇప్పుడు మీరు పాయింట్ అంటే ఆయన నేను అవమానిస్తా కాబట్టి పాయింట్ రైస్ చేస్తున్నా నేను. మీకు రవి మీద కోపం ఉండి అన్వేషణని సపోర్ట్ చేస్తున్నారా? అన్వేష వ్యాఖ్యలు మీకు మద్దతుగా అనిపించాయా? ఉండట్లేదండి. ఇప్పుడు మీ ప్యానల్ లో ఎవరైతే వచ్చి రవి అని సాయి గారు, నేను చెప్పేది ఒకటి వినండి. మీరు అన్వేషణ సపోర్ట్ చేస్తున్నారా లేదా? సే ఎస్ ఆర్ నో. ఓకే, అన్వేషణ సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? ఆయన మాటలు మీకు తప్పుగా అనిపించాయా, అనిపించలేదా? అంటే మరి మిస్టేక్ గా తిట్టాడని చెప్పి చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఫ్లోలో ఉన్నప్పుడు టెక్స్ట్ లో వీడియోలో 100 రకాలుగా 100 మాటలు అంటాడండి. తర్వాత తెలుసుకునే కదా సారీ చెప్పాడు. 100 రకాలుగా 100 మాటలు ఆయన పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు, ఒక సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి చోట మాట్లాడేటప్పుడు, కోట్లాది మంది దానిని చూస్తూ ఉన్నప్పుడు సీతాదేవి, ద్రౌపది, నేను ఆ పదాన్ని ఉచ్చరించలేకపోతున్నాను, గురయ్యారు అని ఎలా అంటాడు? ఒక పుచ్చకాయని దోసకాయని తీసుకొచ్చి ఆ పుచ్చకాయలో దోసకాయని పెట్టి ఆ జుగుప్సాకరంగా ఎలా చూపిస్తాడు? ఆడవాళ్ళు గుడ్డలు ఇప్పుకుని తిరగండి అమ్మాయిలు అని ఎలా అంటాడు? మరి తప్పు కదా అన్నాడు. అమ్మాయిలు గుడ్డలిప్పుకుని తిరగండి అలా కాదు. ఈ పదం వాడాడు సాయి గారు. అనలేదా? అన్నాడు. అలా కాదు. ఉంది. అమ్మాయిలు గుడ్డలిప్పుకుని తిరగండి, ఎవడైనా వస్తే నేను చూస్తాను, ఆడికి వీడియో చూపించండి అన్నారు. అది ఎందుకు అన్నాడు? ఎలా అన్నాడు? ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే వీళ్ళందరూ సామాన్లు అయ్యి అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఎవడొస్తాడో నేను చూస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు మీరుండండి అనే ఉద్దేశంలో అన్నాడులే. గానీ ఉద్దేశం ఏదైనా ఇప్పుడు అలా ఇప్పుడు అందరూ అంటుంది అదే. వీళ్ళందరూ అనకపోతే, ఇప్పుడు వాళ్ళందరూ అనకపోతే ఈయన అన్నాడు కదా. ఎవరందరూ అనకపోతే? ఇప్పుడు ఎవరైతే లేడీస్ ని సామాన్లు గేమాలు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారో, ఎవరైతే రేస్ చేశారో దాన్ని, వాళ్ళు అనకపోతే ఈయన అన్నాడు కదా. ఇప్పుడు ఎవరైతే అన్నారో శివాజీని 96% మంది మహిళలు ఆ ఒక్క పదం అలా అనకుండా ఉండుంటే ఓకే. కానీ మేము బట్టలు వేసుకుని తిరగమంటున్నా, సభ్యత అసభ్యత ఉంటుంది, స్వేచ్ఛకు సభ్యతకు మధ్య లైన్ ఉంటుంది అంటే అదేమీ లేదు. మీరు స్వేచ్ఛగా తిరగండి, గుడ్డలు ఇప్పుకుని తిరగండి, ఎవడొస్తాడో నేను చూస్తాను, కోసి పారేస్తాను అని అన్నాడు.
రెండు సీతాదేవి ద్రౌపది అఘాయిత్యాలకు గురయ్యారు అన్నాడు. అనేది చెప్తున్నా. ఇప్పుడు అది ఏ భావనలో అన్నాడు అనేది నేను చెప్తున్నా. ఒక చోట మాట్లాడేటప్పుడు భాష కూడా ఇంపార్టెంటే. ఓకే, దేవతలు అఘాయిత్యాలకి రేపు గురయ్యారు అని అన్నాడు, తప్ప కదా? నేను తప్పనే చెప్తున్నా కదా దాని గురించి. దాని గురించే కదా చెప్తుంటా. 14 ఏళ్ళ అమ్మాయిని కాదు మీరు సపోర్ట్ చేస్తారా? 14 ఏళ్ళ అమ్మాయికి 1000 రూపాయలు ఇచ్చి అమ్మాయితో సెక్స్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు చేశారా లేదా? చేశాడని చెప్పి మీ దగ్గర ప్రూఫ్ ఉందా? చేశాను అని వీడియోలో చెప్పాడుగా. 14 ఏళ్ళ అమ్మాయితో నేను తిరిగాను అని చెప్పాడు. ఏ వీడియోలో చెప్పారు? వాళ్ళు వాయిస్ రికార్డ్ చేసుకొని వాళ్ళని పోస్ట్ చేశారు. కాదు నాన్ వెజ్ లో వచ్చి నేను అది కూడా నేను చెప్పేదేనండి. అది ఏ కంట్రీలో జరిగిందో కూడా నేను చెప్తాను. అది ఒక బ్రెజిల్ అనే కంట్రీలో అది వీడియోలో చూపించాడు. ఇలా 14 years అమ్మాయి నా దగ్గరికి వచ్చింది అని చెప్పి చెప్పాడు. అది వీడియోలో కూడా ఉంది. నాన్ వెజ్ వీడియోలోనే ఉంది. అది 14 ఏళ్ళ అమ్మాయితో ఏ కంట్రీలోనైనా పర్మిట్ చేస్తారా? అలా కాదండి, నేనేం చెప్తున్నా, ఆయన చేయలేదు. అర్థమైందా? ఇప్పుడు ఏదైతే రికార్డింగ్ ఉందో, ఏదైతే ఆ పోస్ట్ లో కూడా లేదు. మీరు ఏది ఊహించుకుంటే అది రా అని చెప్పేసి అన్నాళ్లే గానీ వాళ్ళ ఎగ్జంప్షన్ కి వదిలేశాడు దాన్ని. వాళ్ళ ఎగ్జంప్షన్ కి వదిలేసినప్పుడు వీళ్ళే క్రియేట్ చేశారంటే దాన్ని 14 years అమ్మాయిని కూడా వీళ్ళు ఇలా రేప్ చేశాడు అనే దాంట్లో క్రియేట్ చేశారు వాళ్ళు. ఓకే సాయి గారు ఇప్పుడు మరి దేవతల్ని అనడాన్ని సీతాదేవి ద్రౌపది అఘాయిత్యానికి గురయ్యారు, టీషర్ట్లు వేసుకుంటే ఏ టీషర్ట్లు వేసుకుంటే అఘాయిత్యానికి గురయ్యారు అనే మాట మిమ్మల్ని బాధ పెడుతుందా లేదా? అది కాదు, ఇప్పుడు మీరు స్వేచ్ఛగా తిరగండి అని చెప్పొచ్చు. సీతాదేవి ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారు అని ఆ ఆర్కి గురయ్యారు అని అన్నాడు. అది మీకు బాధ అనిపిస్తుందా లేదా? తెలియకుండా ఎలా చెప్పేస్తారు? ఇప్పుడు అందుకే కదా మరి ఇప్పుడు అందుకే అన్వేష్ పైన నాన్ వేసిన వీడియోలో అఘాయిత్యం జరిగింది అని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు. నేను అది నమ్మాలా లేదంటే మీరు చెప్పింది నేను నమ్మాలా? ఏది అఘాయిత్యం జరిగిందని? ఇప్పుడు సీతాదేవి మీద అఘాయిత్యం జరిగిందని పెట్టాడు. పెట్టారు కదా, ఆ పెట్టిన దాన్ని అఘాయిత్యం జరిగిన దాన్ని నాన్ వేసిన ఏమంటాడు? అఘాయిత్యం అంటే 100 రకాలుగా వస్తే అఘాయిత్యం అనలేదు అక్కడ. నేను ఆ పదాన్ని వాడలేకపోతున్నాను కాబట్టి అఘాయిత్యం అన్నాను. జరిగింది అని అన్నాడు. జరిగింది అని అన్నాడు. సీతాదేవిని దేవతల్ని అమ్మాయిలు మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి, మీకు ఎలా అనిపిస్తే అలాగని చెప్పొచ్చు. లేదు గుడ్డలు ఇప్పుకుని తిరగండి, ఎవడొస్తాడు అంటే గుడ్డలు ఇప్పుకుని తిరగాల? భారతదేశంలో ఉన్న స్త్రీలు గుడ్డలు ఇప్పుకుని తిరగడం అసభ్యం కాదా? ఒకటి చెప్పండి నాకు, గుడ్డలు ఇప్పుకుని తిరగడం అసభ్యం కాదా? భారతదేశంలో ఉన్న స్త్రీ గుడ్డలు ఇప్పుకుని తిరగాల? గుడ్డలు ఇప్పుకుని తిరగాల? మీ ఇంట్లో అమ్మాయిలు గుడ్డలు ఇప్పుకుని తిరగండి అంటే మీరు సపోర్ట్ చేస్తారని నాకు ఒక మాట చెప్పండి. భారతదేశంలో ఉన్న స్త్రీలు గుడ్డలు ఇప్పుకుని తిరగారా? మీరు స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. స్వేచ్ఛ అనేది ఒకటి ఉంది. అమ్మాయిలు స్వేచ్ఛగా ఉండండి అని చెప్పలేదు. గుడ్డలిప్పుకుని తిరగడం ఏంటండి? గుడ్డలిప్పుకుని తిరగండి అనే పదం ఎలా వాడతారు? సీతాదేవిని ద్రౌపదిని రేపు గురైంది అనే పదం ఎలా వాడతారు? సరే రవి అనే వ్యక్తి ఏసు మొండ ఏసు గుడ్డ అని చెప్పేసి ఒక మాట అన్నాడు. దాని గురించి ఓకే, మీరు దాని గురించి రైజ్ చేయండి, దాని గురించి వేరే టాపిక్ లో మాట్లాడదాం. కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అంశం నా దేశ స్త్రీని స్వేచ్ఛగా ఉండు అని చెప్పడం వేరు, నా దేశ స్త్రీని నా దేశ ఆడపడుచుని గుడ్డలిప్పుకుని తిరగండి అని అంటూ వేరు. ఐ అబ్జెక్ట్ దట్ వర్డ్. గుడ్డలిప్పుకుని తిరగండి అని చెప్పే స్వేచ్ఛ మీకు లేదు. మీకు నచ్చినట్టు ఉండండి అని చెప్పండి. గుడ్డలిప్పుకుని తిరగండి అని నా దేశ స్త్రీకి ఎలా చెప్తారు? నా దేశ స్త్రీకి గుడ్డలిప్పుకుని తిరగండి అని ఎలా చెప్తారు? నా దేశ ఆడపడుచులు గుట్టలిప్పుకుని తిరగండి అని ఎలా చెప్తారు? మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, ఎవడైనా వచ్చి అడిగితే కోస్తానని చెప్పండి. మీకు నచ్చిన బట్టలు వేసుకోండి అని చెప్పండి. అంతే తప్ప అమ్మాయిలు మీరు గుట్టలిప్పుకుని తిరగండి అని చెప్తారా? సామాన్లు అనే పదానికంటే దారుణమైనటువంటి పదం ఇది. సామాన్లు అనే పదం శివాజీ వాడడం ఎంత తప్పో, గుడ్డలిప్పుకుని తిరగండి అంటూ కూడా అంతే తప్పు. అంటే విదేశాల్లో తిరుగుతూ మీరు గుడ్డలిప్పుకుని తిరుగుతున్నటువంటి స్త్రీల్లో విదేశాల్లో డబ్బులు ఇచ్చి మరీ తిరుగుతుంటే అలా భారతదేశంలో ఉన్న స్త్రీలను కూడా మీరు ప్రపంచ దేశాలకి చూపించాలనుకుంటున్నారా? భారతదేశంలో ఉన్న స్త్రీలు గుడ్డలిప్పుకుని తిరుగుతారని ప్రపంచ దేశాల ముందు చెప్పాలనుకుంటున్నారా? తప్పు కదా అది. మీరు చెప్పండి. మీరు ఒక ప్రపంచ దేశాలు తిరుగుతున్నటువంటి వ్యక్తిగా కాదు. ఒక విషయం మీరు గుడ్డలిప్పుకుని
మీకు గుట్టలిప్పుకుని తిరగండి అమ్మాయిలు అని చెప్పడం తప్ప కదా? మీరు 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 రకరకాల భాషలు మాట్లాడతారు, రకరకాల దేశాలు తిరుగుతారు, రకరకాల సంస్కృతులు తిరుగుతారు, చెప్పే విధానం కూడా ఉంటుంది. మనం ఒకటే చెప్తుంటండి, ఏ విధానం అయినప్పటికీ కూడా మీ అమ్మగారిని మీ నాన్నగారిని పిలవండి అంటానికి ఇంకోటి అంటాం కదా, ఆ పదాన్ని వాడకూడదు. తెలియక వాడాడంటాం కూడా తప్పే, తెలియక వాడాడంటాం కూడా తప్పే. మీ బాబుని పిలంటానికి మీ నాన్నగారిని పిలవండి అంటానికి తేడా ఉంది. బాబు అంటే కూడా ఇదే. మరి ఇవన్నీ కూడా తప్పే. భాష అనేది చాలా ఇంపార్టెంట్. గుట్టలిప్పుకుని తిరగండి అమ్మాయిలు అని చెప్పడం, స్వేచ్ఛగా తిరగండి అమ్మాయిలు. వేసి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. అమ్మాయిలు మీరు స్వేచ్ఛగా తిరగండి. మీకు నచ్చిన డ్రెస్, సభ్యమైన డ్రెస్, మీ అమ్మా నాన్నలు లేదంటే సమాజం యాక్సెప్ట్ చేసిన డ్రెస్, చట్టం యాక్సెప్ట్ చేసిన డ్రెస్ మీరు వేసుకోండి. ఓకే, అది వేరు. గుడ్డలిప్పుకుని తిరగడం ఏంటండి? గుడ్డలిప్పుకుని తిరగడం ఏంటండి? నాకు తెలియక అడుగుతాను. గుడ్డలిప్పుకుని తిరగాల భారతదేశంలో ఉన్న స్త్రీలు? అంటే గుడ్డలిప్పుకుని తిరుగుతుంటే మీరు గుడ్లు అప్పగించుకుని చూద్దాం అనుకుంటున్నారు విదేశాల్లో ఉండి? గుడ్డలిప్పుకుని తిరగడం ఏంటండి? మరి తిరగరు. మీరు అగ్రీ చేస్తారా? మీరు అగ్రీ చేస్తారా చెప్పండి. గుడ్డలు ఇప్పుకుని తిరగండి అంటే మీరు అగ్రీ చేస్తారా? వాడు తప్పు కదా. తిరగరు, మరి తిరగరు. విదేశాల్లో ఉండి గుడ్డలు ఇప్పుకుని తిరగండి. సీతాదేవి అఘాయిత్యానికి గురైంది, ద్రౌపది అఘాయిత్యానికి గురైంది అంటే తప్పు కదా. నాకు కూడా బాధ అనిపించింది. అరే ఏంటి నా దేశం ఆడపడుచు గుడ్డలు ఇప్పుకుని, స్వేచ్ఛగా ఉండండి అని చెప్పండి, స్వేచ్ఛగా ఉండండి అని చెప్పండి. గుడ్డలు ఇప్పుకుని తిరగడం ఏంటి? ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే, ఒక మహిళ యాక్సిడెంట్ గురైతే బట్టలు చెదిరిపోయి ఉంటే అయ్యో పాపం యాక్సిడెంట్ గురైంది అని చెబుతూనే షర్ట్ తీసో లేదంటే ఒక క్లాత్ తీసో అమ్మాయి మీద కప్పుతాం, అమ్మాయికి బట్టల మీద కప్పుతాం. సో మనం బట్టలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. చూసేవాళ్ళు సభ్యంగా ఉండాలి అని యాక్సిడెంట్లో గురైనటువంటి దేహాలపై కూడా బట్ట ఉంటాం, బట్టలు చెదిరిపోతాయి. అలాంటి దగ్గర స్వేచ్ఛ గురించి చెప్తూ గుట్టలిప్పుకుని తిరగమని చెప్తారా? పుచ్చకాయని దోసకాయని తీసుకొస్తారా? అసలు దానికి సంబంధం ఉందండి? ఒక పుచ్చకాయలో దోసకాయని దూర్చి ఇది అని చీర కట్టుకున్న వాళ్ళందరూ ఈ రోగాలకు గురవుతున్నారు అని. నా చిన్నప్పటి నుంచి నా తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు చీరలు కట్టుకుంటున్నారు. నేను చీర కట్టుకొని మిడ్డీ వేసుకొని దీని గురించి కాదు, కానీ చీరలు కట్టిన వాళ్ళు రోగాలకు గురవుతారు అని చెప్పారు. ఏం చెప్పాలనుకున్నారు? గుడ్డలిప్పుకుని తిరగండి అని ఎలా చెప్తారు మీరు? సపోర్ట్ చేయాల్సినటువంటి అంశమా? అయ్యో ఏదో నోట్ల నుంచి దొరికింది అనుకోవాలా? దీనికి క్షమాపణ ఎలా చెప్పాలి? మళ్ళీ సమర్థించుకుంటూ ఉంటారు. స్వేచ్ఛగా ఉండండి అమ్మాయిలు, స్వేచ్ఛగా ఉండండి. మీకు నచ్చిన డ్రెస్ వేసుకుని తిరగండి. మీకు నచ్చిన డ్రెస్ వేసుకుని తిరగండి. కానీ అదే సందర్భంలో 96% మంది తల్లులు అంటూ ఉన్నారు సభ్యత అసభ్యత అనే దానికి మధ్య ఒక లైన్ ఉంటుంది. సభ్యత అసభ్యత అనే దానికి ఒక లైన్, స్వేచ్ఛకి సభ్యతకి మధ్య ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ పాటించండి అమ్మా అని చెప్తూ ఉన్నారు. చూపులో వంకర బుద్ధి ఎలా ఉంటుందో డ్రెస్సులో కూడా వంకర అనేది ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. చూపు అసభ్యమైనప్పుడు ఒక రకమైన డ్రెస్, పైన ఒక కచ్చిఫ్ కింద ఒక కచ్చిఫ్ అనేది అసభ్యం అని కొంతమంది తల్లులు అంటూ ఉన్నారు. సో మరి దాన్ని ఐఎమ్ సారీ సాయి గారు. జనాలు ఒకసారి మీరు రియాక్ట్ అవ్వండి. నాకైతే బాధ అనిపించింది. నా దేశ స్త్రీలు గుడ్డలు ఇప్పుకుని తిరగండి అని చెప్పొద్దు, తప్పు. నా దేశ స్త్రీలు సభ్యతకి విలువనిస్తారు. అందుకే ఈరోజు కొంతమంది మగవాళ్ళు వచ్చి మీరు స్వేచ్ఛగా ఉండండి అని చెప్పడంలో దొరికినటువంటి తప్పు మాటలను కూడా స్త్రీలు అంగీకరించడం లేదు. అమ్మాయిలు స్వేచ్ఛగానే ఉండాలి, అమ్మాయిల స్వేచ్ఛలోకి అబ్బాయిలు వెళ్ళొద్దు, తప్పు. కానీ అదే సందర్భంలో గుడ్డలిప్పుకుని తిరగండి అని చెప్పడం కూడా తప్పే. సభ్యతకు స్వేచ్ఛకు మధ్య ఒక లైన్ ఉంటుంది అని చెబుతూ ఉన్నారు తల్లులు. మనం అంగీకరించాలా, అవసరం లేదా? ఒకరు కమెంట్ చేశారు, ఈ యాంకర్కి ఏదో లింక్ ఉన్నట్టుంది, వాడికి ఫేవర్గా మాట్లాడించాలని చూస్తున్నాడు, ఎక్కడో కొంచెం ఉంది అంట, చూపించాడుగా ఈ వీడియోలో బూతు పురాణం. నాకు అర్థం కాలేదు. ఎవరో మురళీకృష్ణ అంట, యాంకర్కి ఏదో లింక్ ఉన్నట్టుంది, వాడికి ఫేవర్గా మాట్లాడించాలని చూస్తున్నాడు అంటున్నాడు. మాకు అవసరం లేదు. మీరు సపోర్ట్లు చేసుకున్నారు, మీరు లైకులు చేసుకున్నారు. బహుశా మీకు చాలా సందర్భాల్లో బూతుమాటలు మంచి వినసొంపుగా ఉండుంటాయి చాలామందికి. అమ్మాయిని తీసుకుని వెళ్ళేటప్పుడు అయ్యో నేను కూడా అక్కడ ఉంటే బాగుంటుంది, అన్వేష్ పక్కనని మీలో చాలామంది ఎవరైనా అనుకుని ఉండొచ్చు. మాకు అవసరం లేదు, మాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను న్యూట్రల్ పెంచిపోయినాను, నేను న్యూట్రల్గా ఉన్నాను. ఎవరైనా అన్వేషకి సపోర్ట్, బహుశా నేనేమన్నా రాంగ్ అనుకుంటున్నానేమో, అన్వేష్ మాటల్లో పరమార్థం ఉందేమో. సో ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే సాయి గారు లేగారండి. కానీ ఏదో దొర్లింది, ఆయన ఏదో తెలియక అన్నాడు అంటే కాదు. నిజంగా తెలియక అన్నాడా ఒప్పుకోమనండి. కానీ నా దేశ స్త్రీలను అమ్మాయిలు గుడ్డలిప్పుకుని తిరగండి అనేది నాకు బాధగా ఉంది. నా సీతాదేవి, నా ద్రౌపది, లేదు నా దేశంలో
నా సోదరులు నమ్మేటటువంటి మత విశ్వాసాలకు సంబంధించి ఏం మాట్లాడినా నాకు బాధ కలుగుతుంది. మరి మీ ఎవరికి బాధ అందుకే చూడండి ఒకసారి, ఇదిగో 96% వదిలేయాలని ఇప్పటికీ అదే 10% అంటున్నారు. ఇంకెవరు ఉన్నారో వదిలేయాలనే వాళ్ళు? ఓకే, ఇప్పుడు నేను మామూలు కాల్స్ తీసుకుంటాను. ఒకసారి కాల్స్ తీసుకుందాం. హలో, ఒకసారి డిస్ప్లే చేయి శ్రీకాంత్, తీసుకుందాం కాల్స్. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా. హలో సార్, అదే ఇప్పుడు లైవ్ అవుతుంది అదేనండి? అవునమ్మా, లైవ్ అవుతుందమ్మా.